కొన్నిసార్లు మన ఓపికను పరీక్షిస్తాడు, ఎంతవరకు నిరీక్షిస్తారు అని. మనం ఆశిస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం, ఆ కార్యాలు జరగవు. గమనిస్తూ ఉంటాడు, ఎంతవరకు నిరీక్షించగలరు. ఆ నిరీక్షణను కూడా పరీక్షిస్తాడండి. ఎంతవరకైనా నిరీక్షిస్తాను తండ్రి, నీ కార్యం కోసం నువ్వు చేస్తావు, ఏనాటికైనా నువ్వు చేస్తావు, నేను చూస్తాను, నేను తప్పకుండా అనుభవిస్తాను, నిన్ను సనగను గొండగను. మన నిరీక్షణ, మన ఎదురుచూపును ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అంతేకాదు, కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వడు ఆయన. మనం అడుగుతాం, చాలా విజ్ఞాపన చేస్తాం, మొర్ర పెడతాం, ఇవ్వడు ఆయన. బాధ కలిగింది. కానీ గుర్తుపెట్టుకో, ఇవ్వలేదని నువ్వు ఆయన తృణీకరించవద్దు, ఫీల్ అవ్వద్దు, నిరుత్సాహపడద్దు, అందలేదని దుఃఖపడద్దు, నేను ఆశించింది నేను పొందలేకపోయానని చింతపడద్దు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన దాన్ని నీకు ఇస్తాడు ఆయన. నువ్వు ఒకంత అడిగితే 7 అంతలు ఎక్కువగా ఇస్తాడు. అనుభవం. ఒకటి దానికోసం నేను అడిగా, ప్రార్థన చేశా, విశ్వాసం ఉంచా, ఎదురు చూసా, ఇవ్వలా, మిస్ అయిపోయింది, నా కళ్ళ ముందే మిస్ అయిపోయింది. బాధపడ్డా, దేవా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నాయనా, ప్రార్థన చేశా కదా అని కొంచెం ఫీల్ అయ్యా. దేవుడు మౌనం. అయితే అంతే, ఇంక ఎక్కువేం బాధపడలే నేను. సరే, అది ఇవ్వలేదంటే నా తండ్రి ఏదో కార్యం వేరుగా ఉంటుందిలే, ఆయన ఆలోచన వేరుగా ఉందిలే, ఎందుకు నేను ఇబ్బంది పడాలి, ఆయన చిత్తం అనుకున్నా. నేను ఆశించింది ఒకంత అయితే 7 అంతలు కాదు, 8 అంతలు ఎక్కువగా ఇచ్చాడు నాకు. అది ఒకవేళ నేను ఆశించింది అంతవరకు ఇచ్చుంటే అక్కడే కూర్చునేవాడిని. నేను ఆశించింది ఒక దానికోసం ఆశించాను, ముచ్చట పడ్డాడు, జాలదులే కానీ అది వదిలేసే, ఇంకోటి ఇస్తాను నీకు. నువ్వు అడిగిన దానికి జాలదురా, నువ్వు అడిగిన దానికి సరిపోదు, ఇంకా పెద్దది కావాలే, కొద్దిగా ఇస్తాలే. మంచిది, ఆలోచన బాగుంది, అది నేను ఏకీభవిస్తున్నాను, సరైంది చూసి ఇస్తా, వెయిట్ కొంచెం ఆగు, ఇంకా శ్రేష్టంగా ఇస్తా అని. నేను ఆశించిన దాన్ని, అడిగిన దానికి పక్కా సరిపోయేదాన్ని ఇచ్చాడు. 7 అంతలు 8 అంతలు ఎక్కువగా ఇచ్చాడు. ఇంతే ఉంటుంది దేవుని కార్యం. కాకపోతే మనకి ఆ గ్రహింపు ఉంటుంది కదా, అక్కడే మనం గందరగోళం అవుతుంటాం. అలానే స్పందిస్తాడు. అడిగింది బాగానే ఉంది కానీ జాలదు, నువ్వు అడిగిన దానికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, సిద్ధపరుస్తా లేవు. ఇది ఎలాంటిదంటే, ఒక సైకిల్ ఇవ్వమని మనం ఒక యజమానిని అడిగితే, సైకిల్ ఏం చేసుకుంటారో నీ పొంద, ఇప్పుడు సైకిల్ ఎవడు దొక్కుతున్నాడు రా నీకు, ఇస్తాలే అన్నట్టు. అంతకంటే నమ్మకమైన యజమానుడు. హల్లెలూయా. చేస్తాడా? అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు. కాబట్టి నేను అడిగాను అందలేదని ఫీల్ అవ్వద్దు. అంతకంటే శ్రేష్టమైనది ఏదో నీకు దాచిపెట్టాడు, అంతకంటే ఉన్నతమైనదాన్ని నీకు రెడీ చేస్తున్నాడు ఆయన.